నమస్కారం. ఈరోజు ఒక పాత పుస్తకంలో చదివిన అద్భుతమైన మాట మీకు చెప్పాలి. నిశ్శబ్దంగా ఉండే నది లోతు ఎక్కువ, నిశ్శబ్దంగా భరించే మనిషికి శక్తి ఎక్కువ. నువ్వు ఇప్పుడు పడుతున్న బాధ ఎవరికి చెప్పుకోలేక లోపలే దాచుకుంటున్నావా? అయితే ఈ మాట విను. మన పెద్దలు ఒక సామెత చెబుతారు, చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి అని. కానీ నిజానికి చేతులు కాలిన తరువాత వచ్చే ఆ అనుభవమే మనిషిని మేధావిని చేస్తుంది. సమాజం నిన్ను చూసి నవ్వుతోందా? నీ ఓటమిని వేలెత్తి చూపిస్తోందా? గుర్తుపెట్టుకో, ఆకాశంలో మేఘాలు కమ్మేసినంత మాత్రాన సూర్యుడు చచ్చిపోడు. కాసేపు వెలుగు తగ్గుతుంది అంతే. మళ్ళీ ఉదయించడం సూర్యుడి నైజం. మళ్ళీ పోరాడటం నీ నైజం కావాలి. చీకటి ఎంత గాఢంగా ఉంటే నక్షత్రాలు అంత బాగా మెరుస్తాయి. నీ జీవితంలో కష్టాలు ఎంత ఎక్కువగా ఉంటే నీ విజయం అంత గొప్పగా ఉంటుంది. నరుడి ప్రయత్నం నారాయణుడి సంకల్పం అంటారు. నువ్వు ప్రయత్నం చేయకుండా దేవుడిని నిందించడం మానేయి. నీ కష్టాన్ని ఆయుధంగా మార్చుకో. నిన్ను తక్కువ చేసిన నోర్లే రేపు నీ పేరును జపించేలా చేయి. బాధలో ఉండడం తప్పు కాదు, కానీ బాధలోనే ఉండిపోవడం ముమ్మాటికి తప్పే. లే, నీ ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది. ఇది మై రియల్ సొసైటీ. నిజం నీతోనే ఉంది. జై హింద్.